Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీకి పూర్వ వైభవం రావాలంటే జగన్ చేయాల్సింది ఇదే. రాజకీయాలలో నిరంతరం మార్పు అవసరం. ఎవరు ఏమిటి అన్నది కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ముఖ్యం. అన్నింటికీ మించి ఇది ప్రజలతో కూడుకునే రంగం. ప్రజలతో నడిచే వారికే ఆదరణ ఉంటుంది. ఆ విధంగా పార్టీని, నాయకులను ప్రజలకు చేరువ చేయడానికి అనుక్షణం కృషి చేయాల్సి ఉంటుంది. ఇక అధికారంలో ఉండే పార్టీలకు కొన్ని అడ్వాంటేజెస్, మరికొన్ని డిస్అడ్వాంటేజెస్ ఉంటాయి. విపక్షంలో ఉన్న పార్టీకి అయితే ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది. అందువల్ల సరిగ్గా ఉపయోగించుకుంటే ఇదే సరైన సమయమని అంతా అంటున్నారు. సేనతో సేనాని అని ఈ మధ్యనే 3 రోజుల పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పరంగా కార్యక్రమాలు నిర్వహించి వారికి బూస్ట్ ఇచ్చారు. పార్టీ గురించి వారికి చెప్పారు. అలాగే క్యాడర్ గురించి తెలుసుకున్నారు. గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోందన్నది ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. దానివల్ల జనసేనలో కొత్త ఉత్సాహం వచ్చింది. అదేవిధంగా వైసీపీ కూడా చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. కార్యకర్తలతో జగన్ మీటింగులు ఎప్పుడు అన్న చర్చ అయితే సాగుతూ వస్తోంది. పార్టీకి జీవనాడి క్యాడర్ నాయకులు అన్నవారు పదవులు ఉంటే ఒకలా లేకపోతే మరొకలా ఉంటారు. కానీ ఆరుగాలం పనిచేసేది క్యాడర్. పైగా వారు ఒక్కసారి జెండా పట్టుకుంటే చచ్చేదాకా వదలరు. అంతటి అభిమానం వారి సొంతం. అందువల్ల క్యాడర్ని గట్టిగా ఉంచుకోవాలి. వారి మన్ననలు పొందాలి. వారిని ఆదరించాలి. టీడీపీ ఎప్పుడూ చేసే కార్యక్రమం అదే. మరి జనసేన కూడా అదే దారిలో వెళుతోంది. వైసీపీ కూడా అదే తీరున ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఉన్న కార్యకర్తలతో అధినేత నేరుగా భేటీలు వేస్తే గ్రౌండ్ లెవెల్ వాస్తవాలు తెలుస్తాయని అంటున్నారు. జగన్కి ఓటమి తరువాత కొన్ని తెలిసి వచ్చాయని అంటున్నారు. సర్వేలను నమ్ముకుని చేసిన 2024 ఎన్నికలు పుట్టెను నిండుగా ముంచాయన్నది అర్థమైంది అని అంటున్నారు. అందువల్ల సర్వేల జోలికైతే ఈసారి పోదలుచుకోలేదని చెబుతున్నారు. ఇది మంచి విషయంగానే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో కోటరీ నుంచి కూడా జగన్ దూరమైతే కేడర్తో బంధం గట్టిగా పెనవేసుకుంటే వైసీపీకి మంచి రోజులు వచ్చినట్లే అంటున్నారు. ఈ రోజుకి కోటరీ జగన్ చుట్టూ ఉందని అంటున్నారు. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వంటి వారు కూడా విమర్శలు దాని మీదనే చేశారు. జగన్ పార్టీ కేడర్ ఏమనుకుంటున్నది అన్నది తానే స్వయంగా తెలుసుకుని దానికి తగినట్లుగా పార్టీని తీర్చిదిద్దాలని కోరుతున్నారు. మరోవైపు చూస్తే పనిమంతులకు పెద్దపీట వేయాలని అంతా కోరుతున్నారు. చాలా చోట్ల గత ఎన్నికలలో పోటీ చేసిన వారికే ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. అయితే వారిలో ఎక్కువ మంది జనంలో రావడం లేదు. ఇక క్యాడర్కి అందుబాటులో ఉండని వారు ఉన్నారు. ప్రజాదరణ విషయంలోనూ అంతగా గ్రాఫ్ లేని వారు కూడా ఉన్నారని అంటున్నారు. ఇక ప్రజా సమస్యల మీద పార్టీ కోసం పనిచేసే వారిని ఎంపిక చేయకపోతే క్యాడర్కి నేతలకు మధ్య గ్యాప్ అలాగే కంటిన్యూ అవుతుందని, అది చివరికి పార్టీకి ఇబ్బంది తెస్తుందని అంటున్నారు. అందువల్ల ఎవరిని ఇన్ఛార్జిగా చేయాలన్నా దాని మీద క్యాడర్ అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకుంటే అంతా కలిసి పనిచేస్తారని, అప్పుడు పార్టీకి పూర్వ వైభవం వస్తుందని అంటున్నారు. మరి ఈ సూచనలన్నీ వైసీపీ అధినాయకత్వం ఆలకించి వచ్చే ఎన్నికల నాటికి పార్టీకి ఈ రోజు నుంచే సంసిద్ధం చేయాలని కోరుతున్నారు. ఆ దిశగా ఇప్పటి నుంచే బలమైన అడుగులు పడాలని అంతా కోరుతున్నారు.